కమ్మటి తాటి కళ్ళు గ్లాసుల నిండా ముంచిస్తున్నారు. వచ్చినోళ్ళకు వచ్చినట్టే చేతికిచ్చి తాగుమంటున్నారని కళ్ళు వంచుతున్న చూసి ఎగబడి పోయినోళ్లకు నిరాశ మిగులుతున్నది. ఎవరు వస్తే వాళ్ళకు గ్లాస్ నింపిచ్చుడు కాదు. బల్కంపేట రేణుకెళ్ళమ్మ కళ్యాణ మహోత్సవానికి శివసత్తులై ఎవరు వస్తారో వాళ్ళకి కమ్మటి తాటి కళ్ళు వంచుతున్నారు. ఇక గ్లాస్ చేతికి అందుకున్న శివసత్తులు జై ఎల్లమ్మ తల్లని మొక్కి ప్రసాదం కండ్లకు అద్దుకొని తిన్నట్టు ఎల్లమ్మ తల్లి పేరు మీద వంచుతున్న కళ్ళును కూడా కండ్లకు అద్దుకొని తాగుతున్నారు. తెలంగాణ సంస్కృతి గురించి తెలియనోళ్ళు, ఎల్లమ్మ తల్లికి కళ్ళు అంటే ఇష్టం అనేది తెలియనోళ్ళు కొద్దిగా పరిశాన్ అవుతారు కావచ్చు. కానీ బల్కంపేటకు వచ్చిన భక్తులు మాత్రం తల్లి పేరుతోనిచ్చే కళ్ళు ప్రసాదాన్ని కాదనుకుంటా తాగిండ్రు. కాటమయ్య మంచిగా దీవించు తండ్రి అని మొక్కుకుంటా గుట్కలేసిండ్రు కళ్ళును. మరి ఏ ఊరు భక్తులో ఎల్లమ్మ తల్లిని ఏం మొక్కుకున్నారో తెలియదు కానీ క్యాన్ల కొద్ది కళ్ళును తెచ్చి వంచిండ్రు. శివసత్తులై వచ్చినోళ్ళ చిన్నోళ్ళ పెద్దోళ్ళ అనేది చూడకుండా లీటర్ల కొద్ది కళ్ళు దానం చేసిండ్రు. మరి మీరు కూడా ఎల్లమ్మ తల్లిని ఏమన్నా మొక్కుకొని కళ్ళు దానం చేయండ్రి, అనుకునే జరుగుతాయట. జై బాల్కంపేట ఎల్లమ్మ తల్లికి.